నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. వివరాలకు వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు. రేపు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతానికి గుర్తింపుగా 75 వారాల పాటు సంబరాలు. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం వద్ద వేడుకలు ప్రారంభించనున్న ప్రధానమంత్రి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు. టీకా వేయించుకునేందుకు ఇరుగు పొరుగును ప్రోత్సహించాలని సూచన. రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు. ప్రచారంలో దూకుడు పెంచిన పార్టీలు, అభ్యర్థులు. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. భారత్, ఇంగ్లాండ్ మధ్య రేపు టీ20 సిరీస్ తొలి మ్యాచ్. ఓపెనర్లుగా బరిలోకి దిగనున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ను ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట రేపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ వేడుకల్ని ఓ పండుగలా నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు. 75 ఏళ్ల స్వాతంత్రోద్యమాలను స్మరించుకుంటూ ప్రజల్లో దేశభక్తి, జాతీయతా భావాలను పెంపొందించేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉత్సవాలను గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లను ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ప్రారంభిస్తారు. స్వాతంత్ర్య సంగ్రామంలో జరిగిన సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, దండియాత్ర వంటి చారిత్రాత్మక సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి త్యాగాలను గుర్తు చేసేలా ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ న్యూఢిల్లీలోని మీడియా సెంటర్తో పాటు 6 చోట్ల ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లను వర్చువల్లో ప్రారంభిస్తారు. 75 వారాల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. స్వాతంత్రోద్యమంలో గుర్తింపబడని పోరాటాలు, ఉద్యమాలు, నేతలు, మహిళలను వెలుగులోకి తెచ్చేందుకు అన్సంగ్ హీరోస్ పేరిట సమాచార ప్రసారాల శాఖ పుస్తకాలను ప్రచురించనుంది. తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఇరువురు జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా ఉత్సవాలను 75 వారాల పాటు ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు కెవి రమణాచారి అధ్యక్షతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం హైదరాబాద్లో తొలి సమావేశం నిర్వహించిన ఈ కమిటీ ఉత్సవాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు, ఫోటో ప్రదర్శనలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధులను సత్కరించడం, స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్సవ కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు రేపు సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. పట్టభద్రుల్ని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు, వారి తరపున నేతలు విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి తదితరులు ప్రచారం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విస్తృతంగా పర్యటించి పలు ఎన్నికల సభలకు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ జావదేకర్, రమేష్ పోఖ్రియాల్ కూడా హైదరాబాద్ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ప్రచారం చేశారు. కాగా ఈ నెల 14న పోలింగ్ నిర్వహిస్తారు. 17న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలకు 14న ఎన్నికలు జరుగుతున్నాయి.
భగవద్గీత జ్ఞానానికి కేంద్ర బిందువు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భగవద్గీత పఠనం ద్వారా యువతలో ఉత్తమ ఆలోచనలు పెంపొందుతాయన్నారు. చిద్భవానందాజీ భగవద్గీత డిజిటల్ పుస్తకాన్ని ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ రాను రాను ఈ బుక్స్ ప్రాముఖ్యత పెరుగుతోందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సంపదను సృష్టిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఇది యావత్ మానవాళికే ఒక మంచి కార్యక్రమమని కొనియాడారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు భారతదేశాన్ని స్వయంగా సమృద్ధిగా మార్చనున్నారని తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి దశలో దేశ ప్రజలు చూపిన ధైర్య సాహసాలను ప్రధాని అభినందించారు. మన శాస్త్రవేత్తలు అత్యంత తక్కువ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్ తీసుకురావడానికి కృషి చేశారని ప్రధాని పేర్కొన్నారు. The greatness of Tamil culture wherever they went. Friends, I would like to pay homage to Swami Chidbhavanand-ji. Mind, body, heart and soul. He was a life devoted to India's regeneration. He planned to study abroad, but destiny had different plans for him. One book he saw at a roadside bookseller, Swami Vivekananda's Madras lectures, changed the course of his life. It inspired him to put the nation above everything else and serve the people. In the Gita, Sri Krishna says, Yad yad acharti shrestha tat tat eva etare janah sayat pramanam kurte lokah tat anuvartate. This means whatever great men do, many are also inspired by them to follow. On one hand, Swami Chidbhavanand-ji was inspired by Swami Vivekananda. On the other hand, he went on to inspire the world with his noble deeds. The Ramakrishna Tapovanam Ashram has been carrying forward the noble work of Swami Chidbhavanand-ji. At the core of Atmanirbhar Bharat is to create wealth and values not only for ourselves but for the larger humanity. We believe that an Atmanirbhar Bharat is good for the world. In the recent past, when the world needed medicines, India did whatever it could to provide them. Our scientists worked in a quick time to come out with vaccines. And now, India is humbled that vaccines made in India are going around the world. We want to heal as well as help humanity. This రైతులకు ప్రయోజనం కలిగేలా వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు రావడం ఆహ్వానించదగిన విషయమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పంటల సాగులో అధిక దిగుబడిని సాధించేందుకు డ్రోన్లు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంలో డ్రోన్ల ఆవశ్యకతపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డ్రోన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్న శాస్త్ర విజ్ఞానం ఇప్పుడు మన దేశ రైతులకు కూడా చేరువైందన్నారు. డ్రోన్ల వినియోగంపై రైతులు సమగ్రంగా తెలుసుకుని జాగ్రత్తలు తీసుకొని వినియోగించాలని ఈటెల సూచించారు. ఏ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, లైక్ యూరోప్ ఇలాంటి దేశాలలో నిషేధించబడి అనేక రకాల మందుల్ని ఇవాళ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద ఎదుగుతున్నటువంటి దేశాల మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ప్రజలకి పాపం పేదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోరు. కానీ మనం తప్పకుండా ధ్యాస పెట్టాల్సింది ఈల్డింగ్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ మనిషి శ్రమ తగ్గించడం ఎంత ఇంపార్టెంటో దానికంటే గొప్పగా చూడాల్సింది మనిషి ఆరోగ్యం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇలా సైంటిస్టులు రెగ్యులర్గా మీరు రీసెర్చ్ చేయాల్సింది, ఆలోచన చేయాల్సింది ఆ విషయం మీదనే. కాబట్టి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు క్యాన్సర్ లాంటివి చాలా రేరుగా ఉండేది. ఏదైనా బీపీ లాంటిది, షుగర్ లాంటిది లేదా ఇతరత్ర రోగాలు, దీర్ఘకాలిక రోగాలు
ఎండముఖం చూడని వాళ్లకు కష్టం అంటే ఏదో తెలియని వాళ్ళకు మాత్రమే ఉండేది. కానీ ఇవాళ ఆ క్యాన్సర్లు, ఆ బీపీలు, ఆ షుగర్లు గ్రామీణ ప్రాంతాల్లో గుడిసెలు చేరలేవి. ఇది డేంజరస్ టెండెన్సీ. ఇది ఇవాళ మేము చూస్తా ఉన్నాం. అతి ఎక్కువ గ్రోత్ ఉన్నది ఇవాళ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అతి ఎక్కువ గ్రోత్ క్యాన్సర్ ఉంది. ఇవాళ చాలా ఫాస్ట్గా పెరుగుతా ఉంది. ఇవాళ అన్నిటికంటే ఎక్కువ మోర్టాలిటీ, అన్నిటికంటే ఎక్కువ డెత్ రేట్ ఇలా క్యాన్సర్లో ఉన్నది. కాబట్టి ఇవాళ మనం పండించిన పంటల ద్వారానే ఆ ఫుడ్ స్టాప్స్ ద్వారానే రీచ్ అవుతుందని చెప్పి మనం చెప్తున్నప్పుడు మరి వీటి మీద ఇలా కృషి విజ్ఞాన కేంద్రం లాంటి ఈ విజ్ఞాన కేంద్రాలు ఆ దిశగా ఆలోచన చేయాలని, రీసెర్చ్ చేయాలని, ఆ దిశగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రానికి పలు అవార్డులు తీసుకొచ్చారన్నారు. కరోనా వల్ల రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. ఉపాధి హామీ ఉద్యోగుల పదోన్నతులు, పంచాయతీరాజ్లో విలీనం, ఇతర డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్కు అర్హత ఉన్నవారిని ప్రోత్సహించాల్సిందిగా సూచించారు. తన తల్లి హీరాబెన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రధాని తెలియజేశారు. మా అమ్మ వ్యాక్సిన్ తీసుకున్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ కూడా ఈ నెల 1న కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న విషయం తెలిసిందే. కోవిడ్-19 టీకా కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,56,90,000 మంది టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. 71% టీకాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో, 29% టీకాలు ప్రైవేట్ సంస్థల్లో తీసుకున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు, 45 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు 67,86,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరిలో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. గత నెల రోజులుగా కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుతుండగా మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో వరుసగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన ఆంక్షల్ని తీసుకోవాలని నిర్ణయించింది. వైరస్ను కట్టడి చేసేందుకు నాగ్పూర్ జిల్లాలో ఈ నెల 17 నుండి వారం రోజుల పాటు లాక్డౌన్ను పూర్తిగా అమలు చేయనుంది. నిత్యావసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. ఎయిమ్స్ ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నో దేశాలకు మన దేశంలో తయారైన వ్యాక్సిన్ సరఫరా చేయడం గర్వకారణంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. మరోవైపు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఇన్పేషెంట్ విభాగాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. త్వరలోనే 750 పడకల్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎయిమ్స్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 98% of the students passed despite the COVID classes, online classes. We tried to ensure that almost everything is covered when they came back. Now they are having the clinical classes also. And the first year batch also joined, and we started with the foundation course on 16 December 2020, so that they also don't lose, they don't change the year. They got admission in 2020, and that's the NEET batch, and that's the first batch which was recruited, selected by the NEET examination. They have also joined. So now we are having the physical classes since 1st of February, and all the students and faculty and all the departments, teaching departments are fully functional. We are getting more and more equipments. And the promising future. I now call upon in your annual day celebrations, even though I am miles apart, I can visualize the excitement of the students from here. So I congratulate each and everyone.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామంతో మారుమోగిపోతున్నాయి. మహాశివుని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. మరిన్ని వివరాలు చూద్దాం. రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరు పొందిన కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేడ్చల్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడుపాయల వనదుర్గా భవానీమాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏడుపాయల్లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడుపాయల ఉత్సవాలు దినదిన అభివృద్ధి చెందుతున్నాయని, ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. శివుడి దయ వల్లనే కాళేశ్వరం నుంచి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా అత్యంత ఘనంగా ఈ ఏడుపాయల్లో మనం జరుపుకుంటా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడుపాయల వనదుర్గా భవానీ మాత యొక్క ఉత్సవాలు దినదినాభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ₹1 కోటి నిధులను ప్రత్యేకంగా ఇక్కడ మంజూరు చేయడం, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సింగూరు నుంచి నీళ్లు కూడా విడుదల చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలను ఘనంగా జరపడానికి 0.35 టీఎంసీ నీరు సింగూరు నుంచి కూడా విడుదల చేయడం జరిగింది. నల్గొండ జిల్లా పానగల్లులోని త్రికూటేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. శివనామస్మరణ చేస్తూ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ దేవాలయంలో శివరాత్రి రోజున భక్తులచే స్వయంగా అభిషేకం చేయించే సౌలభ్యం ఉండడంతో భక్తులు అధికంగా తరలివచ్చి అభిషేక పూజలు నిర్వహించారు. వాడపల్లిలో కృష్ణా, మూసీ నదుల సంగమం వద్ద కొలువైన అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువజామునే భక్తులు దేవాలయానికి చేరుకుని రుద్రేశ్వరుని దర్శించుకుని పండితుల సహాయంతో మహారుద్రాభిషేకాలను నిర్వహించారు. భక్తులు ముందుగా దేవాలయంలోని నందీశ్వరుని దర్శించుకుని అనంతరం క్యూ పద్ధతిలో గర్భాలయంలోని రుద్రేశ్వరుని పాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు వైభవపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. 12 జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మండపారాధన, కలశార్చన, రుద్రహోమం తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో శివదీక్షా పరులు, భక్తులు కాలినడకన భారీగా ఆలయానికి చేరుకున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తమిళనాడు పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ప్రాచీన కాలం నుండి జ్ఞానానికి, అభ్యాసాలకు ఆలవాలంగా ఉన్న తమిళనాడులో అన్నా యూనివర్సిటీ ఏర్పడడం గొప్ప విషయమన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తులు చదువుకున్న యూనివర్సిటీకి రావడం సంతోషకరంగా ఉందని కోవింద్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020లో ప్రస్తుత ప్రపంచ అవసరాలకు సంబంధించిన పరిశోధన, నైపుణ్యం ఆధారంగా ఆధునిక విద్యా విధానాన్ని అమలు చేస్తుందని రాష్ట్రపతి వివరించారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పీహెచ్డీ స్థాయిలో 1,00,000 మందికి పైగా అభ్యర్థులు డిగ్రీలు పొందుతున్నారని, అందులో 45% మంది మహిళలున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. Thank you. Anna University is blessed to be located in this land of Tamil Nadu, which has been the cradle of knowledge and learning since times immemorial. The long literary tradition spanning over centuries in the form of Sangam literature is a matter of pride for all Indians, as it symbolizes the rich cultural heritage of our country.
The anthologies of poems from this literature have been universally appreciated by readers and scholars alike. With the antiquity of texts embodied in its ancient literature, it is not surprising that Tamil language has been accorded the status of classical language. Ladies and gentlemen, knowledge is wealth, and it is the best among all forms of wealth. As the famous saying elaborates, that it cannot be stolen by thieves, cannot be seized by kings, cannot be divided amongst brothers, and it is not heavy to carry either. The more it is spent, the more it flourishes. The wealth of knowledge is therefore the most important among all kinds of wealth. Knowledge is the foundation upon which the character of each individual is built. I have said earlier and would like to reiterate that education is the catalyst for change, and the youth is the most potent agent of social transformation. Educated youth, given the right direction, can bring revolutionary changes in the course of history. That is what the National Education Policy 2020 aims to achieve. Last year, I had the opportunity to discuss with the visitors and vice chancellors of the central universities and higher education institutions the educational scenario in our country and the implementation of the new policy. The new policy seeks to implement a modern education system based on research, skill, and acumen relevant to the evolving needs of the present. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ 4వ ఎడిషన్ కార్యక్రమం ఈ నెలలో జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో కార్యక్రమాన్ని ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలు రాయనున్న 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో ఒత్తిడిని తొలగించేందుకు గాను 2018 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనవరిలో జరిగే ఈ కార్యక్రమం కరోనా వల్ల నిర్వహించేందుకు వీలు కుదరలేదు. ఈసారి ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో మాట్లాడి వారి భయాందోళనను తొలగిస్తారని విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెల 14 వరకు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి అప్లోడ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చ ప్రోగ్రాంలో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సంభాషించే అవకాశము, అరుదైన అవకాశము విద్యార్థులకే కాక వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు కూడా కలగబోతున్నది. అందుకు మీరు చేయవలసిందల్లా మై గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఆ తర్వాత విద్యార్థులకైతే పోస్టర్ ప్రజెంటేషను లేదా మన ఎస్సే రైటింగ్ వాళ్ళు అనుకున్న 3 టాపిక్స్ ఉన్నాయి. అందులో వాళ్ళకి ఏది నచ్చితే ఆ టాపిక్ మీద ఒక 1500 వర్డ్స్కి మించకుండా ఎస్సే రైటింగ్ రాసి పార్టిసిపేట్ చేయవలసింది. అప్లోడ్ చేస్తే అందులో నుండి 1500 మంది విద్యార్థులను ఎంచుకొని ఈ ప్రోగ్రాంలో ప్రధానమంత్రితో సంభాషించే అవకాశాన్ని పొందగలుగుతారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తాజాగా ఉత్తరాఖండ్ చేరింది. దీంతో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య 17కి పెరిగింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు కేంద్రం నుంచి 0.25% గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని పొందడానికి అదనపు అర్హతను కలిగి ఉంటాయి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలు చేస్తున్న రాష్ట్రాలు అదనంగా 37,600 కోట్ల రూపాయలు పొందడానికి కేంద్రం అనుమతినిచ్చింది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానంలో లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్, ఇతర సంక్షేమ పథకాల కింద ఇచ్చే సరుకులు రేషన్ షాపుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. సాంకేతికతతో కూడిన ఈ విధానం తరచుగా తమ నివాస ప్రాంతాలను మార్చే వలస ప్రజలకు ఆహార భద్రతను కల్పిస్తుంది. $1.9 ట్రిలియన్ కరోనా ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. కరోనాతో చతికిలబడిన అమెరికన్లను ఆర్థికంగా ఆదుకునేందుకు నూతన అధ్యక్షుడు జో బైడెన్ $1.9 ట్రిలియన్ ప్యాకేజీని ప్రకటించారు. ఆ బిల్లు ఇంతకుముందే సెనెట్లో ఆమోదం పొందగా తాజాగా ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందింది. ఈ బిల్లును అధ్యక్షుడి సంతకం కోసం వైట్ హౌస్కు పంపించనున్నారు.
మయన్మార్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై హింసకు పాల్పడ్డాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. దేశాధ్యక్షుడు విన్ మైంట్ ఆంగ్ సాన్ సూకీతో పాటు ప్రభుత్వ ప్రతినిధులను అక్రమంగా నిర్బంధించడాన్ని తప్పుపట్టింది. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ మార్పుకు భద్రతా మండలి మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపింది. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. నిర్మాణాత్మక చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా 38వ రోజు కూడా ఆ దేశంలోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు కొనసాగాయి. ఫిబ్రవరి 1వ తేదీన పౌర ప్రభుత్వాన్ని సైన్యం చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి కొనసాగుతున్న నిరసనల్లో ఇప్పటి వరకు 60 మందికి పైగా మరణించారు. 2000 మందికి పైగా భద్రతా బలగాల నిర్బంధంలో ఉన్నారు. క్రికెట్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రేపు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా దిగుతారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించారు. శిఖర్ ధవన్ 3వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. తాము జట్టులో అద్భుతమైన బ్యాట్స్మెన్ ఉన్నారని, వీలైనంత వరకు స్వేచ్ఛగా క్రికెట్ ఆడాలనుకుంటున్నామని కోహ్లీ అన్నాడు. Guys who can be X factors with the bat, do things which are the need of the hour in T20 cricket, and these guys have done so in the IPL on a regular basis. So yeah, we've tried to cover all those bases. Now it'll be interesting to see how they go about things in these 5 games, because these are the only games we have as a team before the World Cup, and we want to see how these guys fare out there in the middle. But yeah, I feel like the squad right now, what we have, barring Jaddu who will come back whenever fit, is the squad that I feel is the most balanced in terms of all the options readily available for us to take on the field as and when we want. I don't think so. If Rohit plays, then it's quite simple. KL and Rohit have been consistently performing at the top of the order for us. And those two would start in a situation where a Rohit takes rest or a KL has a niggle or something like that, then yeah, Shikhi obviously comes back. వాతావరణ వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 34.8 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల గురు, శుక్రవారాల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి 20.6 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ నెల 5న రికార్డు స్థాయిలో 13,468 మెగావాట్ల వినియోగం జరిగినట్లు అధికారులు తెలిపారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతానికి గుర్తింపుగా 75 వారాల పాటు సంబరాలు. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం వద్ద వేడుకలు ప్రారంభించనున్న ప్రధానమంత్రి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు. టీకా వేయించుకునేందుకు ఇరుగు పొరుగును ప్రోత్సహించాలని సూచన. రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు. ప్రచారంలో దూకుడు పెంచిన పార్టీలు, అభ్యర్థులు. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. భారత్, ఇంగ్లాండ్ మధ్య రేపు టీ20 సిరీస్ తొలి మ్యాచ్. ఓపెనర్లుగా బరిలోకి దిగనున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.